వైఎస్ వివేక హత్య కేసులో నేడు సిబిఐ కోర్టులో విచారణకు రానుంది. ఛార్జ్షీట్, స్టేట్మెంట్లు సిబిఐ కోర్టు సమర్పించిన కాపీలు నిందితులకు ఇవ్వాలని గత విచారణలో కోరిన న్యాయవాదులు నేడు సిబిఐ కోర్టు హార్డ్ కాపీలను నిందితులకు ఇవ్వడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వైఎస్ వివేక హత్య కేసులో నేడు సిబిఐ కోర్టులో విచారణకు రానుంది. ఛార్జ్షీట్, స్టేట్మెంట్లు సిబిఐ కోర్టు సమర్పించిన కాపీలు నిందితులకు ఇవ్వాలని గత విచారణలో కోరిన న్యాయవాదులు నేడు సిబిఐ కోర్టు హార్డ్ కాపీలను నిందితులకు ఇవ్వడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. చెంచల్గూడ జైలు నుండి విడుదలవుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి 12 రోజుల పాటు భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సిబిఐ కోర్టు భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చెంచల్గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో మెడికల్ ట్రీట్మెంట్ దృష్ట్యా భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సిబిఐ కోర్టు హైదరాబాద్లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని అక్టోబర్ 3న చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండర్ అవ్వాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, వైఎస్ వివేక హత్య కేసులో నేడు సిబిఐ కోర్టులో విచారణకు రానుంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో ఇప్పుడు ఈ రోజు విచారణ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే వైఎస్ వివేకకు సంబంధించిన ఛార్జ్షీట్ కావచ్చు, కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా నిందితుల తరఫున న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో వాదన కూడా వినిపించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము హార్డ్ కాపీ ద్వారా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే న్యాయవాదులు చెప్పడంతో సిబిఐ అధికారులు మాత్రము సాఫ్ట్ కాపీ ఇస్తాము, ఎందుకంటే 20,000 పేజీలు ఉంది కాబట్టి సాఫ్ట్ కాపీ ఇస్తామని చెప్పి కూడా ఒక వాదన వినిపించిన నేపథ్యంలో హార్డ్ కాపీ ఇవ్వాలని చెప్పి కూడా నిందితుల తరఫున న్యాయవాదులు దీనికి సంబంధించి వాదన వినిపించడంతో ఈ రోజు హార్డ్ కాపీస్ కూడా 20,000 కాపీకి సంబంధించి కూడా ఈ రోజు ఇస్తామని చెప్పి కూడా ఒక వాదన వినిపించారు. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆరోగ్య దృష్ట్యా కండిషన్స్ బెయిల్స్ కూడా దీనికి సంబంధించి మంజూరు చేసింది. అక్టోబర్ 3 వరకు కూడా దీనికి సంబంధించి అతని ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇతను ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్లో గచ్చిబౌలి సంబంధించి ట్రీట్మెంట్ లో ఇప్పటికే జాయిన్ అయ్యాడు వైఎస్ భాస్కర్ రెడ్డి. అయితే ప్రస్తుతము వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి అక్టోబర్ 3వ తారీఖున సూపరింటెండెంట్ జైలు వద్ద కూడా లొంగిపోవాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.